శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యై నమో నమ. హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం. మనకి నక్షత్రాలు ప్రతి మానవాడికి ఉంటాయి. అవి నామనక్షత్రము లేదా జన్మ నక్షత్రము. నామనక్షత్రం అనగా పేరును బట్టి మనం నిర్ధారణ చేసేటటువంటి సందర్భం అది. అట్లాగే జన్మ నక్షత్రం అంటే పుట్టిన ఘడియను బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలి. మరి అటువంటి సందర్భాలలో మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రము స్వభావ లక్షణాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉంటుంది. రోహిణి నక్షత్రము ఓ వా వి వు అనే అక్షరాలు ఈ రోహిణి నక్షత్రంతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ అక్షరాలు వాళ్ళకి రోహిణి నక్షత్రం అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. మరి ఈ రోహిణి నక్షత్రములో 4 పాదాలు దోషప్రదమైనవి. ఫస్ట్ పాదము మేనమామకి గండంగా ఏర్పడుతుంది. రెండవ పాదము తండ్రికి ఇబ్బంది కలుగుతుంది. మూడవ పాదము తల్లికి దోషం కలుగుతుంది. 4వ పాదము పుట్టిన బిడ్డకి దోషప్రదంగా ఉంటుంది. అంటే ఈ 4 పాదాలు చాలా దోషప్రదంగా ఉంటాయి. మరి ఈ 4 పాదాలు దోషప్రదంగా ఉంటాయి కాబట్టి నక్షత్రం కూడా దోషప్రదంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి బాలసారి శాంతి నిర్వహించుకోవాలి. అంటే పుట్టినటువంటి సందర్భం నుంచి 21వ రోజు లేదా 27వ రోజు, 29వ రోజు, ఇవి కాకుండా 3వ మాసం వచ్చిన తర్వాత బిడ్డకి ఈ శాంతి కార్యక్రమం నిర్వహించుకోవాలి. అట్లా నిర్వహించుకోకపోతే ఆరోగ్యం ప్రధానంగా బలహీనపడుతుంది. బాలారిష్ట దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా చదువు మీద కూడా ఇబ్బంది గురవుతూ ఉంటుంది. ఇబ్బంది కలిగింపజేస్తుంది ఈ యొక్క నక్షత్రము, రోహిణి నక్షత్రము. మరి ఈ రోహిణి నక్షత్ర స్వభావ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఈ రోహిణి నక్షత్రం గలవారు చాలా అందంగా ఉంటారు. బుద్ధి కుశలత ఉంటుంది. మాట నేర్పరితనం ఉంటుంది. సౌఖ్యంగా జీవిస్తూ ఉంటారు. అట్లాగే భార్య యందు ప్రేమ కలిగి ఉంటారు. అట్లాగే మాట స్వీట్గా ఉంటుంది. అంతేకాకుండా వీరు చంద్రమా మనసో జాతః, ఈ నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము. అంటే గ్రహము మనస్సుకి సంబంధించిన గ్రహము. వీరి జీవితాంతము కూడా మనస్సు నిలకడగా ఉండకపోవడం జరుగుతుంది. ఈ రోహిణి నక్షత్ర స్వభావ లక్షణాలు ఎట్లా ఉంటాయి? కోపం తక్కువగా ఉంటుంది. మరి వీరు పుట్టిన దగ్గర నుండి 3వ రోజు మృత్యు భయంతో ఇబ్బంది పడతారు. అట్లాగే 7వ రోజు, 9వ రోజు కూడా మృత్యు భయం ఏర్పడుతుంది. అట్లాగే 9వ సంవత్సరము మళ్ళీ మేహారోగము అంటే శరీర రోగంతో ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే 19వ సంవత్సరము నేత్ర భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి 27వ సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యానికి ఇబ్బంది గురవుతూ ఉంటుంది. అట్లాగే వీరికి మళ్ళీ 50వ సంవత్సరం వచ్చిన తర్వాత కుటుంబ ఇబ్బందులు అనేవి కలుగుతాయి. మరి వీరికి 70వ సంవత్సరం వచ్చిన తర్వాత మరలా మృత్యు భయము, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ దాటుకుని వీరికి పూర్ణ ఆయుర్దాయము 80 సంవత్సరాలు. అంటే ఎటువంటి ఆటంకము లేకుండా, అంటే జాతక చక్రంలో
కొన్ని దోషాలు ఆరోగ్య స్థానము ఆయుష్య స్థానము బలంగా ఉంటే కనుక వీరు 80 సంవత్సరాలు ఖచ్చితంగా వీరి ఆయుర్దాయం కలిగి ఉంటారు. ఇవి రోహిణి నక్షత్ర యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి వీరందరికీ తెలియజేయడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.